మన హిందూ ధర్మం 4 వేదాల మీద ఆధారపడింది. ఋగ్వేదం ఇది ప్రార్థనల సంకలనం, దేవతలపై కీర్తనలు ఇందులో ఉంటాయి. యజుర్వేదం యజ్ఞాలు చేయడంలో వాడే మంత్రాలు. సామవేదం సంగీత రూపంలో మంత్రాల పఠనం, ఇది భక్తిరసాన్ని కలిగిస్తుంది. అథర్వవేదం జ్యోతిష్యం, వైద్యం, మాయాజాలం వంటి విషయాలు ఇందులో ఉన్నాయి. వేదాల కవిత్వ స్వభావం అండ్ దైవికత. వేదాలు మానవుల రచనలు కావు. ఇవి శృతులు, అంటే దేవతల నుండి ఋషులు వినిపించుకున్న జ్ఞానం. ఋషులు ధ్యానం ద్వారా పరమేశ్వరుడి వాక్కును వినిపించి వాటిని శిష్యులకు, తరువాతి తరాలకు బోధించారు. వేదాంగాలు అండ్ ఉపవేదాలు. వేదాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆకుజ్ఞానంతో పాటు వేదాంగాలు కూడా అవసరం. శిక్ష, ఉచ్చారణ, వ్యాకరణం, ఛందస్సు, నిర్వచనం, జ్యోతిష్యం, కల్పం, కర్మవిధులు. అలాగే వేదాల ఆధారంగా కొన్ని ఉపవేదాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదం వైద్యం, ధనుర్వేదం యుద్ధం, గాంధర్వవేదం సంగీతం, అర్థశాస్త్రం, పాలన. వేదాల ప్రాముఖ్యత అండ్ ప్రాచీనత. వేదాలు వయస్సులేని గ్రంథాలు. ఇవి సుమారు 5000 సంవత్సరాల పూర్వంగా ఉన్నాయని చెప్పబడుతుంది. ఇవి మన సాంస్కృతిక ధార్మిక వారసత్వానికి మూలస్తంభాలు. ప్రపంచంలో ఎక్కడా లేని భిన్నత కలిగిన విజ్ఞానం వేదాలలో ఉంది. జీవన విధానం, యోగం, ధ్యానం, ధర్మం, సత్యం, భగవద్భక్తి. వేదాలు కేవలం పఠించటానికి కాదండి, జీవించటానికి.